హాలత అయిపోయిందో, చెమటలు గారిపోతున్నాయి. ఎంత క్లీన్ చేయాలి అటు సైడ్ మొత్తం, ఇంకా వెనకాల సైడ్ ఇంకా ఘోరంగా ఉంది క్లీన్ చేసేది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ న్యూ వ్లాగ్. పొద్దుగానే మా ఇంటి లోపలికి అయితే వచ్చాను నేను. చూడొచ్చు మీరైతే, ఇట్లా ఉంది. అక్కడ పెద్ద హోలే పడింది భయ్య. అన్ని సామాన్లు ఘోరంగా అయిపోతున్నాయి. ఈ అమ్మ ఎలుక ఎక్కడ ఎలుకరు ఉంది, హోలే చేసేస్తుంది ఇక్కడ. ఇదిగోండి, హోలే చేసి పడేస్తుంది. అది ఎన్నిసార్లు మూసినా కూడా అట్లనే చేస్తుంది. అది చెత్త ఉంది, మొత్తం క్లీన్ చేయాలి ఈరోజు. చేద్దాం కదా, చెత్త మొత్తం క్లీన్ చేయాలి, పైన వాటర్ కొట్టాలి. వర్క్ బాగుంది భయ్య. ఇప్పటికే మొత్తానికి వాటర్ అయితే కొట్టేసాము పైన, అలాగే మొత్తం క్లీన్ అయితే చేసేసాము. ఇవ్వండి, రూమ్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇటు సైడ్ మొత్తం మా అమ్మమ్మని క్లీన్ చేసింది అనమాట. ఇదంతా వాటర్ అయితే పైన కొట్టేసాం, మనము పైన కొట్టేసినాం. మొత్తం నీట్గా ఉంది. ఇప్పుడు కొంచెం ఇల్లు ఇంకా శుభ్రం చేసేది ఉంది చాలా. ఇంకా సిమెంట్ కొట్టాలి అక్కడక్కడ. అంటే చాలా కొట్టేది ఉంది. ముఖమే కడుక్కోలేదు, ముఖం కడుక్కొని అన్నం అయితే తిందాము వెళ్ళేసి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మొత్తానికి అక్కడ నుండి మొత్తం ఇదంతా క్లీన్ చేసేసి ఏడైతే మంట పెట్టేసినాము. ఇంతగానం అయితే వచ్చింది చెత్త. ఈడ మొత్తానికి ఇంత వచ్చింది చెత్త. మంట అయితే పెట్టేసినాము. మొత్తం కాలిపోయిన తర్వాత ఇంకా ఇటు సైడ్ ఉంది క్లీన్ చేసేది, చాలా ఉందన్నమాట. ఇప్పుడు నా హాలత అయిపోయిందో, చెమటలు గారిపోతున్నాయి. క్లీనింగ్ అనేది 1 yearలో ఒకసారి చేస్తాము, ఎందుకంటే బొడ్రాయి పండుగ వస్తుంది, ఇంకా దుర్గమ్మ పండుగ వస్తుంది కాబట్టి అప్పుడే క్లీన్ చేస్తే మంచిగా ఉంటుంది. మిగతా రోజులన్నీ చెత్తనే ఉంటుంది. ఇక్కడ మొత్తం చెత్తనే ఉంటుంది. ఏదో ఒక రోజు సంవత్సరంలో ఒకసారి క్లీన్ చేసేది మేము. ఇక్కడ ఎంత క్లీన్ చేయాలి అటు సైడ్ మొత్తం, ఇంకా వెనకాల సైడ్ ఇంకా ఘోరంగా ఉంది క్లీన్ చేసేది. గుంటలు ఆరిపోతున్నాయి, చూడొచ్చు మీరైతే. టప కారుతున్నాయి. అరవకండ్రా, ఓ ఇక్కడే పడ్డది.